ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీమాత్రే నమ. శ్రీకృష్ణాయనే నమ. గజేంద్ర మోక్షంలోని 7వ ఎపిసోడ్కు స్వాగతం. గజేంద్రుడు అనేక రోజులు, మాసములు, రాత్రింబవళ్ళు పోరాడి హోరాహోరీగా పోరాడి మకరముతో యుద్ధము చేయలేను అని నిర్ధారణ చేసుకొని ఆ యొక్క పరమేశ్వరుని శరణు వేడుకుంటున్నటువంటి ఈ ఘట్టం. వరధర్మ కామార్థవర్జిత కాములై విబుధులవ్వాని సేవించి ఇష్టగతి పొందుదురో, చేరి కాంక్షించు వారి కవ్యయ దేహమిచ్చు నెవ్వాడు కరుణ, ముక్తాత్ములవ్వని మునుకుని చింతింతురానందవార్తి, మగ్నాంతరంగు ఏకాంతులవ్వని నేమియుంగోరక, భద్రచరిత్రంబు పాడుచుందురా మహేశునాద్యున వ్యక్తునధ్యాత్మయోగగమ్యో, పూర్ణునున్నతాత్మ బ్రహ్మమైన వాణిన్, పరుని నతీంద్రియు నీ సుస్థూలు సూక్ష్మునే భజింతో. అంతేకాకుండా భగవంతుడు ధర్మం పైన, కామం పైన, ధనం పైన ఆశలు విడిచిన పండితుల పూజలందుకని వారు కోరుకున్న ఉత్తమ వరాలు అనుగ్రహిస్తాడు కదా. దరిజేరి కోరిన వారికి దయతో నాశనం లేని శరీరాన్ని ప్రసాదిస్తాడు. ముక్తులైన వారు ఆనంద సముద్రంలో మునిగిన మనస్సులతో ఆయనను అనునిత్యము ఆరాధిస్తారు. పరమార్థాన్ని చింతించేవారు ఏకాంతంగా ఆయన పవిత్రమైన చరిత్రను పాడుతుంటారు కదా. అతడు అందరికంటే ఆద్యుడైన వాడు, కంటికి కానరానివాడు, ఆధ్యాత్మయోగం వల్ల మాత్రమే చేరదగిన వాడు, పరిపూర్ణుడు, మహాత్ముడు, బ్రహ్మస్వరూపుడు, శ్రేష్టమైన వాడు, ఇంద్రియాలకు అతీతమైన వాడు. అటువంటి స్థూల స్వరూపుడు, సూక్ష్మ స్వరూపుడు, అటువంటి మహాత్ముని నేను సేవిస్తాను అంటూ ఇంకను, పావకుండచ్చుల భానుండు దీప్తుల నెబ్బంగి నిగిటింతో రెట్లడంతురా క్రియనాత్మక రావళి చేత, బ్రహ్మాదుల వేల్పుల నఖిల జాంతు గణముల జగముల ఘననామరూప భేదములతో మరయించి, తగనడంచు నెవ్వడు మనము బద్ధీంద్రియములు తానయై గుణ సంప్రవాహంబు వరపో, స్త్రీ నపుంసక పురుషమూర్తియునుగాక, తిర్యగమర నరాది మూర్తియునుగాక, కర్మగుణభేద సదసత్ప్రకాశిగాక, వెనుకనన్నియు తానగు విభుదలతో. గజేంద్రుడు ఇంకా ఈ విధంగా భావించాడు. అగ్ని జ్వాలలను, సూర్యుడు వెలుగులను ప్రసరింపజేసి మళ్ళీ శమింపజేసే విధంగా భగవంతుడు తన కిరణాల చేత బ్రహ్మ మొదలైన దేవతలను, అన్ని జీవరాశులను, సకల లోకాలను నానా విధాలైన నామరూప దీప భేదాలతో పుట్టించి లయింపజేస్తాడు. ఆయన మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ తానే అయి గుణాలతో ప్రవర్తిస్తాడు. ఆయన స్త్రీ, పురుషుడు, నపుంసకుడు, నరసుర జంతు స్వరూపుడు కాకుండా గుణభేదాలకు, కర్మకు అతీతంగా ఉంటాడు. ఉండడము, లేకపోవడము అనే వాటిని బయలుపరచకుండా ఉంటాడు. ఏదీ కాకుండానే అన్నీ తానే అవుతాడు. అటువంటి ప్రభువును నేను ధ్యానము చేస్తాను అంటూ, కలడందురు దీనులయడం కలడందురు పరమయోగి గణముల పాలన, కలడందురన్ని దిశలను కలడు కలండనడు వాడు, కలడో లేడో. దేవుడు ఆర్తులైన వారి వెంట ఉంటాడంటారు. ఉత్తములైన యోగుల చెంత ఉంటాడు అంటారు. అన్ని దిక్కులలోనూ ఉంటాడంటారు. ఉన్నాడు అనే అటువంటి దేవుడు మరి ఉన్నాడో లేడో.
కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు నా గడ్డపడరాడే నలిన సాధువుల చేతబడిన సాధుల కష్టపడెడువాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృపం చూచువాడు లీలతో నమరాలింపడే మొరగుల మొరలెరుంగుచుదన్ను మొరగువాడు అఖిల రూపముల్దన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక ఎడరువాడు అఖిల రూపములు ధన రూపమైన వాడు ఆది మధ్యాంతరములు లేక ఎడరువాడు భక్తజనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే నా విషయంలో భగవంతుని ఉనికిని అనుమానించడం ఎందుకు? అతడు ఈ ఐశ్వర్యము పేదరికము అనేవి చూడకుండా అందరికీ అండగా ఉండేవాడు, నా పట్ల కూడా ఉంటాడు. అతడు దుర్జనుల చేత చిక్కుకున్న సజ్జనులకు సాయపడతాడు, కాబట్టి నాకు కూడా సాయపడతాడు అంటూ అతడు బయటి చూపులు వదలి తననే చూచేవారిని దయతో చూస్తాడు, నా కష్టాన్ని చూస్తాడు. అతడు దీనుల మొరలు తెలుసుకుని తన్ను తానే మరిచిపోతాడు, నా మొరను వింటాడు. అన్ని రూపాలు అతని రూపాలే, అతనికి మొదలు నడుము తుదా లేవు. అతడే భక్తులకు దిక్కులేని వారికి ఆధారం. అందువల్ల అటువంటి దొర నా మొర వినడా, నా బాధ చూడడా, దయ తలచడా, తొందరగా రాడా అని ఆలోకిస్తూ విశ్వకరు విశ్వదూరుణ్ణి విశ్వాత్మకు విశ్వవేద్దు విశ్వన విశ్వన్ శాశ్వతునజు బ్రహ్మ ప్రభు ఈశ్వరును పరమ పురుషునే భజయంతు. లోకాన్ని సృష్టి చేసి లోకానికి దూరంగా ఉంటూ లోకానికి అంతరాత్మయ్యి లోకానికి బాగా తెలుసుకోదగిన వాడై లోకమే తానై లోకాతీతుడై పుట్టుక లేకుండా ఎల్లప్పుడూ ఉంటూ ముక్తికి నాయకుడై లోకాన్ని నడిపిస్తున్న పరమాత్ముని నేను ఆరాధిస్తాను అంటూ ఇంకా ఈ విధంగా తన మనస్సులో భగవంతుని నెలకొల్పుకొని గజరాజు ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. లావక్యంతయు లేదు ధైర్యము విలోలంబయ్యన్ ప్రాణంబుల్ ఠావుల్ దప్పెన్ మూర్ఛ వచ్చే తనువుందస్స శ్రమంబయ్యడిన్ నీవే తప్పని తప్పరమెరుగా మన్నింపదగున్ దీనునిన్ రావే ఈశ్వరా కావవే వరదా సంరక్షింపు వజ్రాత్మగా. భగవంతుడా, నాలో కొంచెం కూడా శక్తి లేదు, ధైర్యం తగ్గిపోయింది, ప్రాణాలు కూడా కదులుతున్నాయి, మూర్ఛ వస్తూ ఉంది, శరీరము సృక్కిపోయింది, అలసట కలిగింది. నాకు నీవు తప్ప వేరే దిక్కు లేదు. ఆర్తితో కూడిన నన్ను ఆదుకోవడం న్యాయం. దేవాధిదేవ రావయ్యా, వరాలిచ్చే దొర కరుణించవయ్యా, పుణ్యాత్ముడా కాపాడువయ్యా అంటూ వినుదట జీవుల మాటలు చెనుదట చెనరాని చోట్ల శరణార్థుల కోయనుదట పిలిచిన సర్వముగనుదట సందేహమయ్యే కరుణావార్థి. ఓ దయాసముద్రుడా, ప్రాణుల పిలుపులు వింటావట, పోరాని చోట్లకైనా పోతావట, శరణన్న వారికి వెంటనే ఓ అంటావట, సమస్తము తెలుసుకుంటావట. కానీ ఇప్పుడు ఇదంతా నాకు అనుమానంగా ఉంది అని ఆ బాధను భరించలేక ఆ గజేంద్రుడు ఆ విధంగా తలుచుకుంటూ ఉన్నాడు. తదుపరి 8వ వీడియోలో చూద్దాం. జై శ్రీకృష్ణ.